హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం ఫుల్ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తాం అనమాట. ఏంటంటే మనకి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, అవి అట్లా ఉండిపోయినాయి పక్కన. యాక్చువల్గా నాది ఏం ప్లాన్ ఉండే అంటే సీ ఫిషింగ్ చేద్దాం అనే థాట్ ఉండే. సో ఈ వీకే వెళ్ళాల్సిందే, టికెట్స్ కూడా బుక్ అయినాయి, కానీ బ్యాడ్ వెదర్ రావడం వల్ల, సైక్లోన్ రావడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. బట్ స్టిల్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. ఇది మనకి ఎస్ఏ ఫిషింగ్ వాళ్ళు పంపిస్తున్నారు ఐటమ్స్ ప్రమోషన్ కి. సో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని సీ ఫిషింగ్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫిషింగ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఓపెన్ అయితే చేద్దాం ప్రస్తుతం, దీంట్లో ఏమేమి ఉన్నాయో. ఇది ఫిషింగ్ లూర్. ఇది నేను చెప్పిన లాంగ్ కాస్ట్ అవ్వాలా, సో మంచిగా లాంగ్ కాస్ట్ అవ్వాలా, వాటర్ పైన టాప్ వాటర్ కూడా ఉండాలా అని చెప్తే ఇది పంపిస్తారు. లెంత్ వచ్చేసి 130 mm, వెయిట్ వచ్చేసి 23 grams. ఇది ఓపెన్ చేద్దాం. ఇది చక్ చక్ అని సౌండ్ కూడా వస్తుంది కదా, ఇది బాగా అట్రాక్షన్. వెయిట్ కూడా మంచిగా ఉంది, పక్క లాంగ్ కాస్ట్ అవుతుంది. ఇది కలర్స్ కూడా అట్రాక్టివ్ ఉన్నాయి, చూడొచ్చు. ఈ షైనింగ్ కింద ఆరెంజ్ ఇవంతా బాగా అట్రాక్టివ్ ఉన్నాయి. నెక్స్ట్ ఓకే, నాకు జిగ్స్ అవసరం ఉండే. ఇవన్నమాట జిగ్స్, వీటిని జిగ్స్ అంటారు. ఇది టాప్ వాటర్ కాదు, ఇది వేయగానే మునిగిపోతుంది. ఇది మెయిన్ ఏంటంటే లాంగ్ కాస్ట్ అవుతుంది, మనం కరెక్ట్ యాక్షన్ తో తీసుకొస్తే మంచి ఫిష్ లాగా ఉంటది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి, కొంచెం ప్రాక్టీస్ కావాలా. కానీ దీంతో అయితే లాంగ్ కాస్ట్ సూపర్ అవుతుంది. వీటివి 2 కలర్స్ ఉన్నాయి. ఇవి ఒకటి 30 grams, రెండు 30 grams ఉన్నాయి. కలర్స్ ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్ ఉంది. దీంతో పాటు ఇంకేమైనా చూద్దాం. నేను ఇంకొక స్పూన్ కూడా అడిగిన. స్పూన్ వచ్చేసి ఇది లాస్ట్ టైం నేను వైజాగ్ పోయినప్పుడు సేమ్ ఇలాంటి జిగ్గే, జస్ట్ ఇక్కడ ఎల్లో కలర్ గోల్డెన్ స్టిక్కర్ ఉన్నాయి అంతే, మిగతా సేమ్. నాకు బాణముండి హుక్ అయింది, జస్ట్ ల్యాండ్ చేయలేకపోయినా. దీంతో పాటు ఇంకొక ఐటమ్, ఇది కూడా పంపించాను. సో నైస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఏ ఫిషింగ్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు వాళ్ళని కాల్ చేసి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి షాపింగ్ చేయొచ్చు. దీన్ని పాపర్ అని అంటారు. రెడ్ హెడ్, ఆల్మోస్ట్ రెడ్ హెడ్. దీని వెయిట్ కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ, ఇది కూడా పెట్టి పంపించినారని. ఎందుకంటే మీరు ఫోటోలో 4 items అన్నారు, ఇది కూడా పంపించారు. ఇది వెయిట్ మస్తు ఉంది, ఇంకా క్వాలిటీ కూడా మంచిగా ఉంది. దీని ఐస్ చూడొచ్చు ఎట్లున్నాయి. దీని మీద కింగ్ ఫిష్, జీటీ, జెయింట్ ట్రివాలీ అవన్నీ ఫిషెస్, మంచి ఎల్లో ఫిన్ లాంటి మంచి ఫిషెస్ పడతాయి. ఇది ఇంకా లాంగ్ క్యాష్ కూడా అవుతుంది. వెయిట్ ఎక్కువ ఉంది, ఇది ఈజీగా 30-40 grams ఉంటుంది. సో ఈ ఐటమ్స్ అన్ని మనకి ఎస్ఏ ఫిషింగ్ వాళ్ళు పంపించినారు. దీన్ని హ్యాండిల్ చేసిన కొంచెం కేర్ఫుల్ ఉండండి, హుక్స్ పెద్దగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. ఓకేనా, మీకు కూడా ఇలాంటి ఐటమ్స్ కావాలి, కొనుక్కోవాలి అని అనుకుంటే ఎస్ఏ ఫిషింగ్ ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఏ ఫిషింగ్. అయితే ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసిన సీ ఫిషింగ్ కోసం. సో ఇది వచ్చేసి మన కోస్టల్ ఫిషింగ్ ట్యాకిల్. వీళ్ళు మనకి డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు. ఏంటంటే తొందరగా పంపించింది ఐటమ్, చెప్పగానే ఫాస్ట్ ప్యాకింగ్ చేసిండు. ఇది మనకి కర్ణాటక నుంచి వచ్చింది. సో నేను బేసిక్ గా ఆర్డర్ చేసింది 2 items. ఒకటేమో సబికి రిగ్స్ అనమాట. సబికి రిగ్స్ అంటే ఏంటి అంటే, నేను మీకు మేబీ సీ ఫిషింగ్ పోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం లేదు, కింద ఇవన్నీ ఇది ఓపెన్ చేస్తే లైన్, ఎంత పెద్ద లైన్ అవుతుంది, కింద వెయిట్ పెట్టాలి, మన లైన్ గట్టి వేసేయాలి. వేసి గుంచుతా ఉంటే ఈ చిన్న పురుగుల్లాగా ఉన్నాయి కదా, ఈ పింక్ కలర్, దాన్ని చిన్న ఫిషెస్ అని అటాక్ చేస్తాయి. మంచి రిజల్ట్ ఉన్న సబికి రిగ్స్ అనమాట ఇవి. దీని ప్రైస్ నాకు తెలిసి 180 rupees ఏమో పడింది. ఇంకొక ఐటమ్ కూడా ఆర్డర్ చేసిన. ఇది వచ్చేసి ఇది కొంచెం హెవీ, మరి వెయిట్ ఎక్కువ అయిపోయింది. కానీ నేను యాక్చువల్గా 50 grams అంటే ఇంత హెవీ ఉంటుంది అనుకోలేదు. మేబీ 30-40 grams తీసుకోవాల్సింది. బట్ స్టిల్ దీన్ని బక్టైల్ అంటారు. దీన్ని బక్టైల్ జిగ్. ఓకే, ఇది ఎట్లుంటుందో ఓపెన్ చేసి చూపిస్తా. ఇది యాక్చువల్గా సీ ఫిషింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది బక్టైల్ అంటే ఏంటి, సబికి రిగ్స్ ఏంటి. మనమంతా ఫ్రెష్ వాటర్ కదా, మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. నేనైతే నా ట్రిప్ ఒకటైతే క్యాన్సిల్ అయింది బ్యాడ్ వెదర్ వల్ల. మళ్ళీ ప్లాన్ చేస్తా వెరీ సూన్. ఇది బయటకు తీసి చూద్దామని ట్రై చేస్తున్నా. కింద పేపర్ తిరిగి పడేసినా అని ఏమనుకోవద్దు, మళ్ళీ పోయేటప్పుడు తీసుకుంటా. నీట్ గా పెడతా. ఆహా, వాట్ ఎ బ్యూటీ.
బాగుంది కదా. దీన్ని బక్ టైల్ అంటారు. దీనికి కూడా మంచి అటాక్ ఉంటుంది, లాంగ్ క్యాస్ట్ కూడా అవుతుంది, మంచి అటాక్ ఉంటుంది. బూరు అంతా బాగా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట వాటర్ లోపల సీ ఫిషెస్ ని. ఇది ఫ్రెష్ వాటర్ కి పనికి రావు. ఓకేనా, చెప్పలేము, మేబీ మీరు పతాన్ ఫిష్ ని ఏదైనా మంచి స్పాట్ అటాక్ చేసి మీరు టైం బాగుంటే అవుతుందేమో, కానీ మోస్ట్లీ నేనైతే అడ్వైజ్ అయ్యేది ఓన్లీ సీ ఫిషింగ్ ఐటమ్స్ ఇవి. ఓకే, సో ఇవి మన కోస్టల్ యాంగ్లర్ నుంచి వచ్చిన ఐటమ్స్. 2 ఐటమ్స్ తెప్పించిన, సబికి రింగ్స్ ఇంకా బక్టైల్. ఇంకొక ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ నేను క్యాబ్రల్ అవుట్డోర్స్ నుంచి ఆర్డర్ చేసిన. సారీ, క్యాబ్రల్ అవుట్డోర్ నుంచి ఆర్డర్ చేయలేదు, ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. ఫ్రెండ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చినారు. సో క్యాబ్రల్ అవుట్డోర్స్ అందరికి ఐడియా ఉంటుంది. మన లాంగ్ బ్యాక్ నేను చాలా మటుకు ఫ్రాక్స్ అవన్నీ ఆర్డర్ చేసిన, క్వాలిటీ కూడా బాగుంటాయి. సో ఇక్కడ నుంచి ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి ఇది కూడా బక్ టైల్, కానీ ఇది చాలా చిన్నది అనమాట. కానీ ఇది ఎక్స్పెన్సివ్, ఎంత 483. గల్ప్ అని ఉంది, గల్ప్ అనేది మంచి బ్రాండ్. బర్క్లీ ఫ్యూజన్ అని ఉంది, ఇది మంచి బ్రాండ్ ఐటమ్స్. ఇది 483 రూపీస్. ఇది కూడా బక్ టైలే, కానీ తక్కువ వెయిట్ అనమాట, తక్కువ వెయిట్ ఉంటుంది. ఓపెన్ చేయనా, చేద్దాం. ఇది వాటర్ లో ఇంతకుముందు బక్టైల్ ఒకటి హెవీ వెయిట్ ఉంది కదా, సో అది మన రాడ్ దానికి హెవీ అయిపోతుంది అని చెప్పి ఈ బక్టైల్ అనమాట మనకి. చాలా మంచి ప్యాకింగ్ ఇచ్చిండు వాడు. ఇదనమాట బక్టైల్. దీన్ని మంచిగా టాలెంట్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీన్ని మంచిగా తయారు చేస్తారు. కొంచెం సెల్ఫ్ తయారు చేసుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, యాంగ్లర్స్. సో ఇది బక్టైల్ ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ ఇది 15 grams లుకానా జిగ్. 15 grams ఇంత చిన్నగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే, ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అనుకున్నా. కానీ లుకానా బ్రాండ్ వీళ్ళది మంచిగా ఉంది ఐటమ్. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో జిగ్ ఇది జస్ట్ 15 grams ఉంటుంది. మరి మనకి పెద్దదొద్దు, చిన్న ఫిషెస్ తిరుగుతున్నాయి అంటున్నప్పుడు ఇది. ఈ కింద ఉన్న ఈకల్లాగా ఉన్నాయి కదా, ఇవి బాగా మూమెంట్ వచ్చినప్పుడు అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట ఫిషెస్ ని. లుకానా నుంచి ఇది లుకానా జిగ్ 15 grams. దీని తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటమ్, ఎక్స్పెన్సివ్ ఐటమ్ వీటిలో ఇది వచ్చేసి 530 రూపీస్. లుకానా కోకరి 135 నెంబర్ రాస్తుంది. ఇది పాపర్. దీని వెయిట్ వచ్చేసి 50 grams. సో నా దగ్గర ఆల్రెడీ ఒకటి రెడ్ హెడ్ పాపర్ ఉంది, కానీ అంత లాంగ్ క్యాస్ట్ అవ్వదు. నాకు తెలిసి మేబీ 20-25 grams అనమాట ఇంతకుముందు ఉన్నది. సో ఈసారి కొంచెం హెవీ వెయిట్ తెప్పించుకుందాం, ఎందుకంటే నాది బోటింగ్ వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట, దానికోసం తెప్పించుకున్నాం. సో ఇది రెడ్ హెడ్ కాదు, ఇది మన రెడ్ హెడ్ గోల్డ్ టాప్ వాటర్ ఫ్లోటింగ్. అయితే ఇది మునగదు. ఇంకొకటి 49 grams. సైజ్ వచ్చేసి 135 mm అని రాస్తుంది. ప్రైస్ వచ్చేసి 530 రూపీస్ ఇది. సో చాలా మంది ఎవరైతే ఇట్లా హెవీ సాల్ట్ వాటర్ ఫిషింగ్ చేస్తారో వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది దీని గురించి. పట్టుకుంటే కూడా వెయిట్ తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఉన్న ఐటమ్స్ అయితే లాంగ్ క్యాస్ట్ అవ్వడానికి సూపర్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది లుకానా రెడ్ హెడ్ గోల్డ్. ఓకే, బాగుంది కదా. సో మనం ఇంకొన్ని ఐటమ్స్ హంటింగ్ హాబీ నుంచి వచ్చినాయి ప్రమోషన్ కి, ఎస్పెషల్లీ రాడ్, ఫిషింగ్ రాడ్ స్టాండ్ అనమాట. నా రాడ్ అన్బాక్సింగ్ వీడియోలో మీరు చూసుంటారు. నేను హంటింగ్ హాబీకి వెళ్ళినప్పుడు రాడ్ హోల్డర్స్ కూడా చూపించిన ఎట్లా చేయాలి అని. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మీరు కార్ప్ ఫిషింగ్ చేస్తున్నప్పుడు. కార్ప్ ఫిషింగ్ అంటే రౌ ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఇది తక్కువ ప్లేస్ తీసుకుంటుంది, ఎక్కువ వర్క్ చేస్తుంది. ఇట్లా ఇది స్టాండ్. ఇది ఇంకా హైట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ రాడ్ దాన్ని అది ఎక్స్టెండ్ చేయలేదు, ఎక్స్టెండ్ చేసిన. ఓకే, ఇది ఎక్స్టెండ్ చేయకుండా నాకు తెలిసి ఇది ఇంత హైట్ అవసరం లేదు, ఇది కింద పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. సో బేసిక్గా ఇది. ఇంకొకటి మనం ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తుంటే కూడా ఇక్కడ మధ్యలో పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 రాడ్స్ సైడ్కి వేసేసుకొని ఇక్కడ మధ్యలో ఫ్లోటర్ ఫిషింగ్కి హోల్డర్ లాగా పట్టుకొని ఆడుకోవచ్చు. మంచిగా ఉంది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మస్తు ఐటమ్స్ వచ్చినాయి, ఆ ఐటమ్స్ కూడా చూపిస్తా. ఈ ఐటమ్స్ కోసం మస్తు ఎక్సైటెడ్ ఉన్నా.
ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ మధ్య బాగా రిజల్ట్ ఇచ్చిన ఐటమ్స్ పాపప్ ఫీడర్స్ అనమాట. ఈ పాపప్ ఫీడర్స్ చాలా రిజల్ట్ ఇస్తున్నాయి. లాస్ట్ టైం నాకు ఆల్రెడీ పంపిస్తున్నారు టెస్టింగ్కి. ఇది మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది ఇంకొంచెం వేరియంట్లో. ఇవి బాగా పనిచేస్తున్నాయి. ఈ పాపప్ ఫీడర్సే అట్లీస్ట్ 1 2 3 4 ఓకే, ఇవి పాపప్ ఫీడర్స్ ఇన్ని తెప్పించిన. టోటల్ 6 ఉన్నాయి, మస్తు అయిపోతాయి. సో ఇవి యూజ్ చేయబోతున్నాయి ఈరోజు. దీంతో పాటు హంటింగ్ హబీ వాళ్ళు బేట్ కూడా పంపించారు మనకి, లేటెస్ట్ ఒకటి మోడల్, అది కూడా యూజ్ చేయబోతున్నాయి ఈరోజు ఫిషింగ్కి. సో ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి విత్ వెయిట్, పాపప్ ఫీడర్ విత్ వెయిట్, ఈ రెండు వితౌట్ వెయిట్. ఓకేనా, ఇంకేమున్నాయి చూద్దాం. ఇంకొకటి ఈ కొత్త మోడల్ దుష్మన్ డిజైన్లో ఉన్నాయి కానీ వేరే బ్రాండ్ ఇవి ఫ్రాగ్స్. నాకు చూడడానికి లుక్ వైజ్ ఇంకా కలర్స్ బాగా నచ్చినాయి. ఒకటి బ్లాక్, ఒకటి గ్రీన్ అండ్ బ్లాక్. ఇది వాటర్లో బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు ఓపెన్ చేస్తా ఒకటి. ఇది మనకి హంటింగ్ హబ్ పంపించారు టెస్టింగ్కి, కొత్తగా వచ్చింది ఫ్రాగ్. మోడల్ బాగుంది, దుష్మన్ రేంజ్లో ఉంది కానీ ఇది బ్రాండ్ వచ్చేసి వేరు. వెయిట్ కూడా బాగుంది. ఇది లాంగ్ క్యాస్ట్ కూడా మంచిగా అవుతుంది ఇది. ఇంకొకటి లాస్ట్ టైం నేను దుష్మన్ ఫ్రాగే బ్లాక్ కలర్ తీసుకుంటే రిజల్ట్ మస్తు ఉండే. సో అందుకోసం మీకు ఇది కూడా తెప్పించిన బ్లాక్ కలర్. సో ఇగో ఇది బ్లాక్, కంప్లీట్ బ్లాక్ కూడా మస్తు రిజల్ట్ ఉంటుంది. లాస్ట్ టైం చెట్టుకి పోయింది కానీ కొమ్మల్లో మంచి రిజల్ట్ ఉన్న ఫ్రాక్ ఇది బ్లాక్ కలర్. అదేందో మరి వాటికి బ్లాక్ ఉంటే కొన్నిసార్లు నచ్చుతుంది, వైట్ ఉంటే నచ్చుతుంది. సో ఇవి 2 ఫ్రాగ్స్. ఓకే, కొత్త బ్రేడెడ్ లైన్స్ అంటే లాస్ట్ టైం నేను కేసు ఇంకా ఓన్లీ సోడ్ ఫిష్ వాడుతున్నా కదా. సో ఇంకేమైనా మంచి బ్రేడెడ్ లైన్స్ సజెస్ట్ చేయండి అంటే వాళ్ళు నాకు ఇది సజెస్ట్ చేసిండ్రు. 12X బ్రేడ్ ఫిషాలిక్ అంట. ఈ మధ్య ఫిషాలిక్ బ్రాండ్ నేమ్ బాగా కనిపిస్తుంది కూడా. మన ఫిషాలిక్ రాడ్స్ కూడా వచ్చినాయి, కొన్ని బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇవి ఫిషాలిక్ బ్రేడెడ్ లైన్. ఈచ్ వచ్చేసి 150 మీటర్స్. ఇవి ఎంఎం వచ్చేసి 0.32 mm అని ఉంది, 0.32 mm అని ఉంది. కెపాసిటీ విల్ ప్రామిసింగ్ 29.4 kg అంటున్నారు. 29.4 kg మనకి స్నేక్ హెడ్స్ అయితే లేవు. మేబీ సాల్ట్ వాటర్ ఫిషింగ్ వెళ్ళినప్పుడు నేను ల్యాండ్ చేయగలుగుతానేమో అంత ఫిషెస్. సో ప్రస్తుతానికి అయితే 150 300 మీటర్స్ అయితే లైన్ ఉంది. ఓకే, దీంతో పాటు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఫ్లోటర్ ఫిషింగ్ 3 hooks ఫిషింగ్ చేస్తున్నాం కదా. అయితే లాస్ట్ టైం విజిబిలిటీ మీరు లాస్ట్ 2 వీడియోస్ చూసుంటారు, ఫ్లోటర్ మూవ్మెంట్ మంచిగా కనబడుతుంది. ఇంకా బెటర్ కనబడాలి, నాకు ఏదైనా తయారు చేసి పంపించండి అంటే వాళ్ళు నా కోసం స్పెషల్గా ఇట్లా కింద ఫ్లోటర్, ఇంకొక ఫ్లోటర్, వెయిట్, మళ్ళీ 3 hooks ఇదంతా కలిపి ఒక సెటప్ లాగా పంపించారు. సో నేను నా నెక్స్ట్ వీడియోలో యూజ్ చేస్తాను కదా 3 hooks ఫిషింగ్ చేసినప్పుడు, ఇంకా మంచిగా క్లియర్గా చూపిస్తాను. ఈ హుక్ చాలా పెద్దగా అయిపోయింది, మేబీ ఇది మంజీరా డ్యామ్లో పనిచేస్తాను అనుకుంటా. నేనేం చేస్తానంటే ఈ పెద్ద హుక్ని తీసేసి కొంచెం చిన్న 3 hooks పెడతాను. ఓకేనా, సెటప్ అయితే ఇది. మళ్ళీ దీంతో పాటు ఒకటి తయారు చేసి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇంకొకటి నేనే తయారు చేసుకోనికి ఇవన్నీ ఐటమ్స్ పంపించారనమాట. ఇట్లా ఈ ఫ్లోటర్ ఇవన్నీ పంపించారు రెడీ చేసుకోవడానికి. దాంతోపాటు సింగిల్ హుక్కి ఫ్లోటర్ కావాలని చెప్తే సింగిల్ హుక్ ఫ్లోటర్ ఒకటి పంపించారు. ఇది మస్తు ఉంది, ఈ ప్యాకింగ్ కూడా నచ్చింది నాకు. ఇంత సింగిల్ ఫిషింగ్కి ఫ్లోటర్ అనమాట. ఇది పైన జపాన్ లాంగ్వేజ్ రాస్తుంది, మనకు తెలియదు. కానీ ఇది ఈ వీడియోస్ అయితే మంచి వీడియోస్ రాబోతున్నాయి వెరీ సూన్. ప్లాన్స్ అయితే మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఫిషింగ్ టిప్స్, ట్రిక్స్ అవి నేర్పిస్తున్నా. ఇంకొక సజెషన్ ఏంటంటే ఇది ఒకటి నేను పర్సనల్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. కొందరు నాకు పింగ్ చేసి, అంటే నేను చేసిన తప్పు అనట్లే, కానీ నేను చెప్తున్నాను నా పాయింట్ ఏంటంటే, అన్న మీకు మనీ ఇస్తానన్నా, మీకు ఎట్లా యూఎస్ నుంచి ఐటమ్ తెప్పించుకుంటున్నారు కదా, నేను కూడా మీకు అకౌంట్లో మనీ వేసేస్తా, నాకు ఈ 2-3 రీల్స్ తెప్పించేసే అన్న, రాడ్ తెప్పించేసే అన్న, లేకపోతే లైన్ తెప్పించేసే అన్న, ఫ్రాక్స్ తెప్పించేసే అంటారు. అదంతా ఈజీ కాదు. ఇప్పుడు నేను తెప్పించుకునే వాళ్ళు కూడా నాకు కజిన్స్ కాదు, అంటే ఒక కజిన్ తెచ్చినారు, కానీ నార్మల్ కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఏదో వస్తున్నప్పుడు మనకు కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకున్న టైంని బట్టి అక్కడున్న, ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేయాలా, లేకపోతే వాళ్ళ కార్ వేసుకొని ఇంకో స్టోర్కి వెళ్ళాలా, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, చాలా పెద్ద పని. సో అది అనుకోకుండా ఏదో నేను చాలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏదో 1-2 ఐటమ్స్ పంపిస్తున్నారు. ఆ పంపించిన ఐటమ్స్ కూడా ఎయిర్పోర్ట్లో చెకింగ్ అవుతుంది అనమాట. చెకింగ్ అయినప్పుడు డీటెయిల్గా ఇది ఓపెన్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ లగేజ్ అంత ఉంటుంది. సో మన ఫిషింగ్ ఐటమ్స్ తీసుకొని అన్న ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, కస్టమ్స్ ఆఫీసర్స్కి, ఎవరైతే వాళ్ళ ఇన్స్పెక్షన్లో ఉంటారు కదా వాళ్ళకి. సో అది చాలా పెద్ద హెడేక్ ఉంటుంది. దీంతో పాటు మన
ఫ్లోటర్ ఫిషింగ్ కి 3 హుక్స్ అన్నమాట. ఇది దీని మీద 80 అని రాసింది. ఇది మేబీ ప్రైస్ అనుకుంటున్నా. ఇప్పుడు నేను నార్మల్గా ఏదైనా ప్రైస్ చెప్తాను కదా నా ఛానల్ పైన, కానీ అక్కడ డైరెక్ట్ వెళ్ళినప్పుడు ఏం ప్రైస్ ఉందో మీరు కనుక్కొని తీసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి నేను 3 హుక్స్కి తీసుకున్న 3 హుక్స్ ఫ్లోటర్ ఫిషింగ్కి తీసుకున్న 3 హుక్ సెటప్స్ అనమాట. ఈచ్ దాంట్లో 2 ఉన్నాయి, 1 2 1 2 1 6 ఉన్నాయి మొత్తం. సో థ్యాంక్ యూ సో మచ్ హంటింగ్ హాబీ. నాకు చాలా ఐటమ్స్ పంపిస్తున్నారు మీరు టెస్టింగ్ కోసం. మేము వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ టు ఇఫ్తకార్ బై. సో ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని చూపిస్తా. టైం ఎక్కువ అవుతుంది, వీడియో ఫాస్ట్ చేయని ట్రై చేస్తాను ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది. సో ఇంకొన్ని సాల్ట్ వాటర్ ఫిషింగ్కి కానీ కార్ప్ ఫిషింగ్ కానీ వెయిట్స్, ఇవి లెడ్ వెయిట్స్, ఈచ్ వచ్చేసి 10 grams. ఓకే, దీంతో పాటు ఇది కూడా సబికి రిగ్స్. ఇవి 2 sets తీసుకున్నా సేమ్ సాల్ట్ వాటర్ ఫిషింగ్కి. హంటింగ్ హాబీలో సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో ఇది కూడా మనకు సేమ్ సబికి రిగ్స్, ఇవి 2 తీసుకున్నా. దీంతో పాటు ఇంకా ఇది వచ్చేసి సాల్ట్ వాటర్ ఫిషింగ్కి హుక్స్ ఇవి. ఇంకా ఇవి సైకిల్ చెరీస్, బైక్ చెరీస్ అని అంటారు, సైకిల్ చెరీస్ అంటారు వీటిని. ఫ్రాగ్ లో వెయిట్ యాడ్ చేయడానికి, నా వీడియోలో చూసి ఉంటారు మీరు, వెయిట్ యాడ్ చేయడానికి అవి. సో ఇవి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా సాల్ట్ వాటర్ ఫిషింగ్ కి హుక్స్ ఇవి. దీంతో పాటు ఇది ఫ్లోటర్ ఫిషింగ్ కి వెయిట్స్ అనమాట, డిజైన్ లో ఉన్నాయి ఆల్రెడీ, మనం జస్ట్ లైన్ వేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి షెవెల్స్ అనమాట. వీటిని సాల్ట్ వాటర్ లైన్ కి మన లూర్ కి అటాచింగ్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సాల్ట్ వాటర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎట్లా వాడతారో. మళ్ళీ ఇంకా కొన్ని హుక్స్ తీసుకున్నా. ఇవి కొంచెం పెద్ద సైజ్ హుక్, మా బావ తీసుకోమన్నాడు, ఈ సైజ్ కొంచెం పెద్ద తీసుకో బావ అన్నాడు, నేను తీసుకున్నా. ఇంకా సాల్ట్ వాటర్ కి ఈ రెడ్ హెడ్ సాఫ్ట్ షాడ్ లూర్ అనమాట. ఇది పైన లూర్ ఇక్కడ దీనికి హుక్స్ ఉంటాయి. ఇది లుకనా బ్రాండ్ క్రాకర్, 350 రూపీస్ ఏమో ఉంటుంది. ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. దీంతో పాటు ఇంకా కొన్ని సేమ్ మోడల్వి, ఇవి కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్, ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదు, కానీ ఇది మొత్తం సెట్ నాకు తెలిసి 400 500. ప్రైస్ కోసం హంటింగ్ మమ్మీని అడగండి, ఇవి బాగా పనిచేస్తాయి సాల్ట్ వాటర్లో. ఓకేనా, నాకు తెలిసి ఇది మన దానికి కూడా పనిచేస్తుంది, మన వాల్గో చేపకు పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిన. ఓకే, సో ఇంకా కొన్ని లెడ్ వెయిట్స్, కొంచెం ఎక్కువ వెయిట్, నాకు ఇది 15 grams 20 grams అనుకుంటా. దీంతో పాటు ఇది వచ్చేసి ఇది సాల్ట్ వాటర్ ఫిషింగ్కి. ఇది నేను ఒక వీడియో చూసిన, కేరళలో బాగా వర్క్ అయింది, అందుకోసం ఇది తీసుకున్నా. మళ్ళీ ఇంకా కొన్ని పెద్ద సైజ్ హుక్స్, ఇది స్పెషల్ మా బాగా రికమెండ్ చేసింది, తీసుకుందాం బాగా ఎక్కువ వెయిట్స్ అని. ఇంకొచ్చేసి ఇవి కూడా 9 number హుక్స్ ఇవి. ఇది అంతా మన సాల్ట్ వాటర్కి, ఇవన్నీ సాల్ట్ వాటర్ లేకపోతే గుచ్చలు కూడా చేసుకోవచ్చు దీంతో. ఇవన్నీ అయినాక సో ఇంకా కొన్ని చిన్న 7 number సైజు హుక్స్ కూడా తీసుకున్నాయి. ఇది మనకి పనికి వస్తాయి అని సింగిల్ హుక్ ఫిషింగ్కి. సో ఇవి మన అన్ని ఐటమ్స్ తీసుకునేవన్నీ మనకి స్పాన్సర్ చేసింది హంటింగ్ హాబీ వాళ్ళు. సో ఈ మధ్య చాలా షాపింగ్ అదంతా అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, గిఫ్ట్స్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. దీంతో పాటు ఇంకోటి ఏం చేసిన అంటే US నుంచి నేను ఒక 2 items తెప్పించిన. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి GoPro బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి తెప్పించుకున్నా. ఎందుకంటే మనకి ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది, ఈచ్ బ్యాటరీ నాకు 2200 పడుతుంది. అయితే అక్కడ నుంచి తెప్పించుకుంటే నాకు బ్యాటరీస్, ఒక లూర్ అన్ని కలిపి నాకు ఒక 5000లో వచ్చేసినాయి. అదే నేను ఇక్కడ షాపింగ్ చేస్తుంటే 10,000 అయ్యేది, నాకు హాఫ్ రేట్కి వచ్చేసింది. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రదీప్ బాబాయ్ అండ్ రోహిత్ అన్న ఫర్ సెండింగ్ ఆల్ దోస్ ఐటమ్స్. నాకు ఐటమ్స్ పంపించిన ప్రదీప్ బాబాయ్కి, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు తెలిసి మన తెలంగాణ ఆంధ్రానే కాకుండా నాకు తెలిసి ఇండియాలో నాకు తెలిసి హార్డ్లీ ఎవరి దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ వెరీ రేర్ పీపుల్ హ్యావ్ దిస్ లూర్. ఇది రోబోటిక్ లూర్ అంటారు అనమాట. దీన్ని పైన ఫ్లోటర్ ఉంటుంది, దీన్ని కడతారు. ఇది ఏంటంటే నార్మల్ గా ఇట్లా మనం ఏసీ ఇట్లా తిప్పుతాం కదా, తిప్పే అవసరం లేదు. దీన్ని జస్ట్ కనెక్ట్ చేసి అక్కడ వేసేసి వదిలేసేయాలా, అదే ఇట్లా జీ అని వెళ్ళిపోతుంటుంది. ఛార్జింగ్ పెట్టాలి దీన్ని నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను మళ్ళీ, దీన్ని ఓపెన్ చేసి ఇది ఎట్లా యూజ్ చేస్తాం అన్నది. ప్రస్తుతానికైతే లూర్ ఇది వైర్, కేబుల్స్, ఫ్లోటర్స్ అన్ని ఇస్తాడు దీనికి. ఇది నేను నెక్స్ట్ నా ఫుల్ వీడియోలో లేకపోతే ఫిషింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు లేకపోతే షార్ట్ వీడియోస్ అన్న దాంట్లో అప్లోడ్ చేస్తా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను సీ ఫిషింగ్ పోయినప్పుడు ఎట్లనే మీకు చూపిస్తాను ఎట్లా వాడాలో. ప్రస్తుతానికైతే ఇది నాకు $18 అంటే 1500 రూపీస్ వరకు పడుతుంది మనకి. సో అదనమాట రోబోటిక్ లూర్ అంటారు దీన్ని. బాబీ బ్రో ఇగో వచ్చేసింది మన దగ్గరికి.
సో ఇవి ఈరోజు మన అన్బాక్సింగ్ వీడియోస్. చాలా ఐటమ్స్ అన్ని కలిపేసి ఒకటేసారి క్లబ్బింగ్ వీడియో చేసేసిన. ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి మేబీ ఇది పార్ట్ 1 పార్ట్ 2లో తీయడమో లేకపోతే ఒక ఫుల్ వీడియోని ఫాస్ట్గా చేయడమో క్లబ్ చేయడమో ప్లాన్ చేసి తీస్తాం అనమాట. సో ఇవన్నీ సీ ఫిషింగ్, ఫ్రెష్ వాటర్ 2 కలిపి ఐటమ్స్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఇవన్నీ ఐటమ్స్ నేను మళ్ళీ యూజ్ చేయబోతున్నా. సో సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్, ఆ వీడియోస్ మళ్ళీ వెరీ సూన్ రాబోతున్నాయి. ఓకేనా?